హాయ్ గైస్, అందరు బాగున్నారు అనుకుంటాను. బట్ ఈ వీడియో తీయడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి. బట్ కొన్ని రీజన్స్ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను యాక్చువల్గా స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలా స్కూల్స్లో వెళ్ళాలి, ఇలా మనం ప్రతి ఒక్క స్కూల్ వెళ్ళాలి, నవ్వించాలి, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఆ వీడియోస్ మనం అప్లోడ్ చేయాలని చెప్పేసి ఒక థీమ్ అనుకున్నాను. బట్ వన్స్ అగైన్ నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, నేను ఇప్పుడు ఏం చేయాలి, సపోజ్ నాకు ఈ వీడియోస్ ట్రావెలింగ్ లో మనం వెళ్తూ ఆ ప్లేస్ ఈ ప్లేస్ చూపిద్దామని చెప్పేసి కూడా నాకు ఆ థాట్ రావడం లేదు. అదే పోను నేను స్కూల్స్ వేసాను, అది కూడా చాలా మిస్ అవుతున్నాయి. ఈరోజు అసలు ఆ వీడియోసే కాదు, స్కూల్ వీడియోస్ లో నేను డైలీ ఒక వీడియోస్ అనుకున్నాను, ఆ వీడియోస్ కూడా పెట్టడం కాదు. అంటే నేను వచ్చిన ఒక ప్లాన్ తో వచ్చింది కదా, ఆ ప్లాన్ ఈ ట్రావెల్ ఏమైంది మొత్తం క్లబ్జీ అయిపోయింది. అసలు నేను ఏం చేయాలి, నేను ఏం చేస్తున్నాను అని చెప్పేసి ఇది ఒక కన్ఫ్యూజన్ లో పడ్డాను. నేను ఒక వైపు వెళ్ళాలనుకుంటే ఒకవైపు వెళ్ళిపోయాను. బట్ ట్రావెలింగ్ లో నాకు తెలిసింది ఏంటంటే, నేను 2 days లో నేను ట్రావెల్ చేస్తున్నాను కదా, అసలు నేను టెంట్ అలానే మనీ మేనేజ్మెంట్ అంటే ట్రావెలింగ్ లో చాలా తెలుస్తూ ఉంటుంది. బట్ బయటకి ఇలా నవ్వుతున్నాను కానీ లోపల ఏదో చిన్న పెయిన్ ఉంది. ఇంకోటి ఏంటంటే, వీడియో తీయాలంటే నాకు భయం వేస్తుంది. ఎందుకు అంటే మనం కెమెరా ఫేస్ చేయలేము కదా, ఇప్పుడు చేసాం, వీడియోస్ తీసాం, అన్ని చేసాము. బట్ ఇంకా తీయాలంటే ఏదో ఒక చిన్న భయంలోకి ఉండిపోయి దానివల్ల నేను అసలు ఏం చేయలేకపోతున్నాను. అండ్ ఈ రోజు కూడా నేను స్కూల్కి వెళ్ళి ఈవెంట్ చేద్దాం, నల్గొండలో సూర్యాపేటలో ఉన్న జడ్పీ స్కూల్స్ లో వెళ్ళి మ్యాచ్ చేయాలనుకుంటున్నాను. బట్ సమ్ ఈవెంట్స్ ప్రాబ్లం వల్ల నేను అటు వెళ్ళిపోయాను, ఇప్పటి వరకు అటే ఉండిపోయాను. అంటే నాలో అంటే మనం ట్రావెలింగ్ చేయాలంటే అన్ని వదిలేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది మన దగ్గర అంటే సెకండ్ థీమ్ అనుకుని పెట్టుకోకూడదు. ఏదైతే ఫోకస్ గా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అదే ఫోకస్ తో బయటికి రావాలి తప్ప ఇంకొకటి అనుకోకూడదు. నాకు తెలిసింది ఏంటంటే ఇదే. అంటే నేను ఈవెంట్స్ అలానే దీంతో అంటే మనం వెళ్ళిన చోట అక్కడ స్కూల్స్ ఉన్నాయి కదా, అలా మనం స్కూల్స్ లో వెళ్ళి మ్యాచ్ చేసుకొని అలా మనం బయటనే ఉందామని చెప్పేసి అనుకున్నాను. బట్ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకటే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఇంకోటి స్కూల్స్ నేను అనుకుంటున్నది మెయిన్ నా కాన్సెప్ట్ ఇక్కడ నాకు మిస్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ నాకు ఉండాలంటే నేను ఈవెంట్స్ వదిలేయాలి. టోటలీ ఈవెంట్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇవన్నీ వదిలేయాలి. ఎప్పుడైతే నేను మీకోసం అన్నానో అప్పుడు ఆల్మోస్ట్ మీ దగ్గరికి వచ్చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ ఈ సంథింగ్ నల్గొండ దేవరకొండలో మనం షోలు చేశాము, అలానే సూర్యాపేటలో చేద్దామని చెప్పేసి చేయలేకపోయాను. అది వెరీ సారీ సూర్యాపేట. నెక్స్ట్ మహబూబ్ నగర్ వెళ్తున్నాను. ఇది కూడా ఈవెంట్ పని మీదనే, మండే ఈవెంట్ ఉంది 19th కి. ఆ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత అక్కడే మహబూబ్ నగర్, వనపర్తి, అక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, అక్కడే నేను ఇప్పుడు ఏదైతే అనుకున్నానో థీమ్, ఆ థీమ్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. ఎందుకంటే తెలుస్తుంది నాకే, ఎందుకంటే నేను ఏదైతే అనుకున్నానో అది జరగడం లేదని చెప్పేసి ఒక చిన్న బాధ ఉండిపోయింది. ఎందుకు అలా బాధ వేస్తుందో నాకు అర్థం కావడం లేదు. అదే నేను ఆలోచిస్తున్నాను అప్పటి నుంచి. ఇప్పటి వరకు చాలా సార్లు ఆలోచించాను, అసలు నేను ఏం చేయడానికి వచ్చాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను అని చెప్పేసి. ఈ టెన్షన్స్ చాలా ఎక్కువ ప్రెజర్ అయిపోయింది. ఎందుకంటే మనం ట్రావెల్ చేస్తున్నాం, బట్ ఎలా చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అని చెప్పేసి క్లారిటీ లేదు కదా. దానివల్ల అనుకుంటాను మైండ్ వన్ సైడ్ ఆలోచించడం లేదు. చాలా రియల్ సారీ. బట్ చెప్తున్నాను, నెక్స్ట్ వచ్చే వీడియోస్ దీనికన్నా బెటర్ రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను కదా. బట్ బెటర్ రావచ్చు, రాకపోవచ్చు. బట్ నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. అసలు నేను ట్రావెలింగ్ లో మీకు ప్రతి ఒక్కటి చూపించలేకపోతున్నాను. జస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ ని మీతో షేర్ చేసుకోవాలనుకుని షేర్ చేస్తున్నాను తప్ప వేరే ఏం చేయలేకపోతున్నాను. బట్ ఫ్యూచర్ లో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఫ్యూచర్ లో ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాను. స్టూడెంట్స్ గేమ్స్ కండక్ట్ చేస్తాను, కొన్ని టాస్క్ ఇస్తాను. ఇది టాస్క్ మీకు యూట్యూబ్ లో మిస్టర్ బీస్ట్ అని తెలిసి ఉండొచ్చు. ఖచ్చితంగా తను పెట్టే ఆ కాన్స్టెంట్ కు ఎవరైతే విన్ అవుతారో దాని కోట్లు ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు మన ఛానల్లో కూడా ఇలా మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు నా లైఫ్ లో నాకేం కావాలో, నేను ఏం చేస్తే నాకు హ్యాపీ నాకు తెలియడం లేదు ఇక్కడ. కావున ఈ 1 week లో నా గురించి నేను తెలుసుకుంటాను. ఖచ్చితంగా నేను చాలా స్పీడ్ గా తెలుసుకుంటాను. ఈ 1 week లో నా గురించి నేను తెలుసుకొని నేను ఏం చేస్తే నేను హ్యాపీగా ఉంటాను, అలానే ఏం చేస్తే నేను మీ వైపు అంటే మీతో నేను కమ్యూనికేషన్స్ అవుతాను నాకు తెలుస్తుంది. ఈ 1 week అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను ఏదైనా కొత్తగా చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఈ వీడియోస్ ఎందుకంటే నాతో నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని ఒక చిన్న ఇద్దు. అండ్ మహబూబ్ నగర్ వస్తున్నాను. ఒకవేళ మాక్సిమం అక్కడ నేను చేయొచ్చు. ఇప్పుడు ఈ సొల్లు కబుర్లు ఏమి ఉండదు, డైరెక్ట్ చేయడమే. అది ఆ తర్వాత నేను ఇప్పుడు ఈవెంట్స్ ఖచ్చితంగా మొత్తానికి వదిలేస్తున్నాను. 2 ఈవెంట్స్ ఒప్పుకున్నాను కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా చేయక తప్పదు కాబట్టి అది చేసి ఆ తర్వాత ఈవెంట్ జోలికి వెళ్ళడం. జస్ట్ ఓన్లీ ఫోకస్ మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని నవ్వించడం తప్ప ఇంకేమీ ఉండకూడదు అనుకుంటున్నాను. ఎందుకంటే
ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం క్లమ్జీ అయిపోయి మనం ఎటు వెళ్ళాలో 1000 దారులు ఉన్నప్పుడు మనం ఎటు వెళ్తే మనకు సక్సెస్ అవుతామో మనకు తెలియడం లేదు కదా. అందుకోసం చెప్పేసి 10 దారులు ఉన్నాయి, 10 దారులు మనం అన్ని కవర్ చేసుకుంటూ ఒకేసారి వెళ్తే కావడం లేదు. అందుకని చెప్పేసి ఒకే దారి ఎంచుకోవాలి, ఒకే దారిలో మనం సక్సెస్ అవ్వాలి. ఒకటే గోల్ గా పెట్టుకున్నాను. రేపు జర్నీ ఉంటుంది కొంచెం అంటే ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ వెళ్ళాలి కాబట్టి హైదరాబాద్ అలా మహబూబ్ నగర్ జర్నీ ఉంటుంది. మధ్యలో ఏదైనా టూరిస్ట్ ప్లేస్ ఉంటే ఖచ్చితంగా చూపిస్తాను. లేకపోతే మహబూబ్ నగర్ లో ఈవెంట్స్ ఈ రోజు షార్ట్ వీడియో అయితే రాదు. అండ్ ఈ వీడియోలో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో కనుక నా ఫీలింగ్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ వీడియోని షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియోని మళ్ళీ పంపిస్తారు నాతో నేను డైలీ ఏం చేస్తానని చెప్పేసి మీకు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.